ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ప్రియులరా, యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తమై ఆయన చనిపోయి ఉన్నాడండి. ఆయన మ్రాను మీద వేలాడి ఉన్నాడు. మనము పాపముల విషయమే చచ్చిపోయి నీతి విషయమే జీవించాలి అన్నట్లుగా. అంటే ఇక్కడ జాగ్రత్తగా ఆలకిస్తే యేసుక్రీస్తు వారు ప్రాణము పెట్టుట మరి ప్రతి ఒక్కరి పాపముల కొరకేనండి. ఆయన ఎందుకు మ్రాను మీద వేలాడి ఉన్నాడు? ఎందుకు ఆయన సిలువను మోసి ఉన్నాడు? ఎందుకు అంత ఘోరమైన శ్రమ ఆయన భరించాడు? ఎందుకు అన్యాయమైన తీర్పును ఆయన పొంది ఉన్నాడు అంటే చాలా దానికి సమాధానాలు ఉన్నాయండి. సమస్త మానవాళి పాపము నుండి విడుదల కొరకు, అంతేకాదు రక్షణ కొరకు. ప్రియమైన వాళ్ళరా, ప్రతి ఒక్కరూ కూడా నీతిమంతులుగా జీవించాలని, దాని కొరకే ఆయన రిక్తుడిగా మారాడు. దాని కొరకే ప్రియమైన వాళ్ళరా అన్యాయమైన తీర్పును ఆయన భరించాడు. ఎంతో భయంకరమైన కఠినమైన ఆ శ్రమను ఆయన సహించి ఉన్నాడు. సిలువలో ఆయన మౌని అయి ఉన్నాడు. సిలువ మీద ఆయన సహనంగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా ఎన్నో బాధలు ఆయన అనుభవించి ఉన్నాడు. కావున ఈ పాపం అంతటికీ కూడా ఆయన పరిహారాన్ని చెల్లించాడండి. మరి యేసుక్రీస్తు వారు మనందరి కొరకు కూడా పరిహారిగా మారి ఉన్నాడు. మనందరి కొరకు పాపము నిమిత్తమే ఆయన ప్రాయశ్చిత్తము చేశాడండి. ప్రాయశ్చిత్తమైన పరిహారము చెల్లించుటైనా అన్నీ కూడా యేసుక్రీస్తు వారే. ఆయనే మన పాపములన్నిటినీ కూడా ఆ సిలువ మ్రాను మీద మోసుకొని ఉన్నాడు. ఎన్నో గుడ్ ఫ్రైడేలు వెళుతున్నాయి. ఇంకా పాపంలోనే జీవిస్తున్నావా? ఇంకా పాపమును విడిచిపెట్టని స్థితిలోనికి వెళుతున్నావా? యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువ వేయబడ్డారు అంటే మరి సమస్త మానవాళి పాపము కోసమే కదా అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని పరిశుద్ధుడిగా మార్చాలని, నీతిమంతుడిగా మార్చాలని, దేవుని కుమారుడిగా కుమార్తెగా మార్చాలనే ప్రతి ఒక్కరి తప్పిదములన్నింటినీ కూడా ఆయన తన భుజస్కంధాల మీద వేసుకున్నాడండి. కావున ఈ రోజున ఆలోచించండి, ఆయన ప్రతి ఒక్కరి పాపమును క్షమించువాడు, కనికరము చూపించువాడండి. అందుకోసమే ఆయన సిలువ మీద వేలాడి ఉన్నాడు. ఎవరి కోసమంటే నీ కోసమే. ఆయన అంతటి ప్రేమని చూపిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.